నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడు గ్రామంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాము. మరి ఏదే కానీ పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ కళాకారులైనా ఈ భజన మండలి భక్తులైనా ఇవన్నీ కూడా మరి ఇప్పుడున్న కలియుగంలో ధర్మం ఒంటిపాల మీద నడుస్తున్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్కడు మంచి పని చేస్తే 100 మంది వెనక్కి లాగుతుంటారు. అట్లా లాగుతున్నారంటే అది కలి ప్రభావం అని మనం తప్పకుండా అర్థం చేసుకోవచ్చు. మరి గూడు గ్రామంలో ఆధ్యాత్మిక భక్తి రస చిత్రము పౌరాణిక వీధి నాటకము భక్త సిరియాల నాటకాన్ని చిత్రీకరించడానికి మన చిన్న ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ మరి గూడూరు వాస్తవ కళాకారులు మనం ఆహ్వానించడం జరిగింది. మరి మన ముందు ఉన్నారు శ్రీను కుర్మ, మరి సాంబశివ సాంబమూర్తి పాత్రధారి. మరి అతి చిన్న వయసులోనే మరి ఒక చిన్న పంతుల పాత్ర కూడా పోషిస్తూ ఉన్నారు. మాకు తెలిసింది చూసిన కనుక మరి అతను ఏది కూడా అతని గురించి గొప్పగా చెప్పనివ్వట్లేదు. సరే పర్వాలేదు, ఎందుకంటే కొంతమందికి పొగడ్త ఇష్టం ఉండదు, కానీ తప్పదు కనుక పొగడవలసిన సందర్భం ఉంది కనుక మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు మృదు స్వభావి. నేను ఎక్కడికి వెళ్ళినా అందరినీ గమనిస్తూ ఉంటా, ఎందుకంటే నా లక్షణం అదే కనుక మృదు స్వభావి, ఏమాత్రం అహంభావం లేకుండా నేను ఇక్కడికి రావడానికి చేత విధాల అంటే అందరూ ప్రయత్నం చేశారు. వారు కూడా తప్పకుండా ఒక పొట్టగాడైనా సరే పంపించారని మేము అర్థం చేసుకుంటామంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. దానికి తగిన ఫలితం వాళ్ళు కూడా చూపిస్తున్నారు. నాకు కూడా ఆనందం అనిపిస్తుంది. వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. నమస్కారం అన్నగారు. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సందపల్లి శ్రీనివాస్. మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు? మా నాన్న పేరు సందపల్లి రాజమల్లయ్య, మా అమ్మ పేరు సందపల్లి తారమ్మ. ఎంతమంది అమ్మకు నాన్నకు మీ సంతానం? నేను మా అన్న. మీ ధర్మపత్ని పేరు? పారిజాత అలియాస్ మనీష. అంటే పత్రికల పెళ్లి పేరు మనీష. మొత్తం ఒరిజినల్ ఫస్ట్ నుంచి ఏం పేరు? పారిజాత. బాగుంది. ఆ పారిజాతని కంటిన్యూషన్ చేసుకుంటూ మీరుగా. ఎంతమంది సంతానం మీకు? నాకు 2 కూతుళ్ళు, ఒక బాబు. ఏమైనా చదువుకున్నారా? నేనా? నాది వచ్చేసి ఎంఏ తెలుగు అండ్ బిఎడ్, ఎంఏ బిఎడ్. ఇప్పుడు వృత్తి ఏం చేస్తున్నారు? వృత్తి వ్యవసాయంతో పాటు ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తున్నా, ఎల్ఐసి ఏజెంట్గా. మరి ఇప్పుడున్న తరుణంలో ఈ నాటకాల వైపు మీరు ఆల్రెడీ బిఈడి తెలుగు చేశారు, ఒక బాగా దగ్గర అందమైన లగ్జరీ లైఫ్లా అనుభవించే సమయంలో పొద్దంతా నిద్రగాసి ఎంతో సోది సుత్తి ఒకప్పుడు బ్రహ్మరథం పట్టారు, ఇప్పుడు కూడా అర్థం చేసిన వాళ్ళు పడుతున్నారు. ఇటువైపు రావడానికి నీకు ప్రేరణ ఎవరు? ప్రేరణ ఎవరు అంటే నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో వీధి నాటకాలు బ్రహ్మంగారు, కొంచెం గట్టిగా వీధి నాటకాల్లో బ్రహ్మంగారు అనే నాటకం బాగా వేసేవారు. అయితే నాకు ఎందుకు ఆసక్తి కలిగింది అంటే నా చదువు విద్యాభ్యాసం వచ్చేసి నాది ఎంఏ తెలుగు. ఎంఏ తెలుగులో తెలుగు పదం పుట్టింది ఎక్కడ, దాని ఛందశాస్త్రం అంటాం. ఛందశాస్త్రంలో లఘు వైపు ఉపయోగించాలి, గురువైపు ఉపయోగించాలి, దీర్ఘవైపు ఉపయోగించాలి. అసలు ప్రాసనియం అంటే ఏంటిది? ఈ ఛందశాస్త్రంలో పద్యాలను ఒక 2-3 రకాలుగా వర్గీకరించారు. వృత్తాలు, జాతులు, ఉపజాతులు. వృత్త పద్యాలలో మనం ఈ వీధి నాటకాలకు వచ్చేసరికి ఉత్పలం వాడుతున్నాం. అరే ఆ ఉత్పలం ఈ ఉత్పలం ఒకటే అని ఆ పద్యాలను ఇక్కడ మలుచుకొని, అదేవిధంగా మనం కందం అంటాం. అయితే ఈ కందం అనేది జాతి పద్యం. వృత్త పద్యాలలో జాతులు ఒక రకం, ఆ జాతుల్లో ఈ కంద పద్యం. అయితే అప్పట్లో కందము రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే వేటగాడి నినాదంతో, అదేవిధంగా ఇంద్రగణాలు, సూర్యగణాలు, చంద్రగణం ఉండేటివి. వాటి లోపల 6వ గణము తగనము రాకూడదు అనే విధానం నేర్చుకొని మా ఊళ్ళో ఆడేటప్పుడు ఎవరు అంటే కుటుంబ్రహ్మం గారు ఒక పద్యము, ఒక గేయం పాడుతుంటాడు, ఒక దరువు. పదరి గోమాతలార పయనం బై అడవికి హై. అయితే ఇందులో 6వ అక్షరము తానే అక్షరం వచ్చింది. మా ఊర్లో ఏం చేసేదంటే 6 తా వచ్చింది, అందుకే ఇది రాసిన కవి ముందుకు రాలేదు అంటారు. అయితే 6 తానే ఇది కాదు, తగ్గనం అనేటువంటి గణము రాలేదు. అతను రాసింది కరెక్టే, వీళ్ళు పాడింది కరెక్టే, కానీ మధ్యలో మిడిమిడి జ్ఞానంతో తెలుసుకోవడం వల్ల నేను ఇటువైపు పద్యాలు వాడడం వల్ల కొంచెం ఆసక్తి చూపడం జరిగింది. అంటే ఈ పద్యమే నేను ఇంతదాకా తీసుకొచ్చి ఈ యొక్క పద్యం అంటే నేను ఛందస్సుల తెలుగులో ఎంఏ తెలుగు చేసిన ఛందస్సులో నేను అన్ని విషయాలు తెలుసు. ఉత్పలము ఈ పద్యాలు ఉన్నాయి కదా. అయితే ఒక పద్యం ప్రాసం ఏమంటే ఏంటంటే ఒక 3-4 లైన్ల పద్యము
రెండో అక్షరం ఏముంటుందో ఆ 4 అక్షరాలు అవే ఉంటాయి. రెండవ పద్యం ఏముంటుందో 4 అక్షరాలు అవి ఉంటాయి. దీన్ని ప్రాసనే ఉంటాం. ఇది నా ఉత్సాహంతో ఇది పాడగా నేను భజన కీర్తనలో వేపు కర్మదాస్ కీర్తనలు పాడతాను. అందులో ముఖ్యంగా నాకు నచ్చినటువంటి పాట రాములను జూతాము రమ్మ మన్నేము కొండ దాములను జూతాము రమ్మ అనేటువంటి పాట నాకు బాగా నచ్చింది. దాంతో ఇటువైపు వచ్చిన. మరి మీరు ఆల్రెడీ బీఈడి తెలుగు అంటున్నారు కనుక చాలా చక్కగా వర్ణించే ప్రయత్నం చేశారు, వర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ చదువు చెప్పే ప్రయత్నం చేయలేదా? నేను చదువు అంటే నాకు ప్రభుత్వ ఉద్యోగం, పారా టీచర్ గానన్నా ప్రైవేట్ లోనే ఎక్కడ పారా టీచర్ గా చేసిన, బీఈడిని ఎంఏ తెలుగు వాళ్ళకు తెలుగు మీద చెప్పిన, విద్యా వ్యాంటర్ చేసిన, అన్ని ఎన్ని చేసినా సరే దాన్ని కొనసాగించలేకపోయినా, గవర్నమెంట్ ఉద్యోగం లబ్ధి పొందలేకపోయినా నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్లో పని చేసుకుంటూ వ్యవసాయంగా చేసుకుంటున్నా, అనుబంధ వ్యవసాయం చేసుకుంటూ. మరి ఈరోజు భక్త శ్రీయాల నాటకము మొదటి రోజే, అంటే నేను ఒకటి ఏముంటుందంటే నేను కూడా కొన్ని మీలాగా సెర్చ్ చేస్తుంటా. మహానుభావులను పొగడడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అదే పొరపాటున మంచి ఆడకపోయినా ఆడిందని చెప్తే దాంట్లో కొంచెం లోపము, నాకు ఆ పాపం అంటే మూకులను అది నువ్వు మంచిగా ఆడలేదనుకో ఆడినని చెప్పడం నా ధర్మం కాదు, నువ్వేమనుకుంటావు అని చెప్పడము. అయితే ఇప్పుడు నేను పొగడాలని చాలామంది అనుకుంటారు ఆ ఊరికి పోయినా వాళ్ళని పొగడొచ్చినామని. పొగడత మంచిదే, కానీ మంచి ఆడకపోయినా ఆడని చెప్పడం చాలా, ఎందుకంటే దాన్ని మనం తప్పును ప్రోత్సహించినట్టు అవుతుంది. మొట్టమొదటి రోజే మీరు ఆటను విజయవంతం చేశారు, ఆటలో నటన జీవత్వం పోసారని జీవించారనమాట. ఆలాపన అనే కాకుండా నటన కూడా బాగుంది. అయితే మీరు ఎంఏ చేశారు కనుక నేను ఎక్కడ పోయినా మీరు ఆల్రెడీ కళాకారులు కావున ఏదైనా చక్కటి పద్యాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీకు నచ్చింది అయితే పద్యాలు మనం ఛందశాస్త్రంలో పాడుకునేటప్పుడు అలంకారం ముట్టిపోయేటట్లుగా వాడాలి. అలంకారం, అసలు ఈ అలంకారాలు అంటే ఏంటంటే కావ్యానికి మన మనిషికి ఆభరణాలు ఎట్లా అలంకారాన్ని ఇస్తాయో కావ్యానికి సొగసును కలిగించేటటువంటివే అలంకారాలు. అయితే ఈ అలంకారాలు మన వాడుక భాషలో మన పుస్తకంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అర్థం అందంగా ఉంటేనేమో అర్థాలంకారాలు, శబ్దం అందంగా ఉంటేనేమో శబ్దాలంకారాలు. అయితే శబ్దాలంకారాలకు ఒక చిన్న వాక్యం చెప్తా. నాని నీ నాను నూనెను నానెనని నేను నిన్నన్నానా, కాకీక కాకికే కాక కేకిక వరి జన వరిలో వస్తుంది, గంగా వేగంగా ప్రయాణిస్తుంది, హారతి హారతికిచ్చింది. అంటే ఇందులో శబ్దం అనేది ఎంతో కనులకు చెవులకు వినసొంపుగా ఉంది కనుక ఇది ఒక రకమైనటువంటి కవికి అలంకారం. శబ్దాలంకారం. అర్థాలంకారాలు ఏంటంటే వాక్యానికి అంత అర్థం లేకపోయినా కానీ అర్థము సొంపుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకు మరి వెనకబోయి తీగే కాలుకి తగిలింది అన్నట్టుగా ఎప్పటి నుంచో నేను తెలుగు పండితులను, తెలుగు మనకు కూడా రాదు, చాలామంది తెలుగును ముంచేసినాం, చంపేసినాం. పేరుకి తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ తెలుగును పాతాలోకి తొక్కడమే కాకుండా దానిపైన భరతనాట్యం చేస్తున్నాం మనం తెలుగు వాళ్ళం. మరి ఈరోజు ఇక నేను ఇంకెక్కువ సమయం కూడా తీసుకోవాల్సిన సందర్భం కూడా కలిగింది. ఈ గ్రామాన్ని పోయి తెలుగు పండితుతోనే ఢీకొనడం జరిగింది. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో నేను అప్పుడప్పుడు తెలుగు పదాలు వాడుతుంటా. మరి తనకు తగ్గ మరి అతి చిన్న వయసులోనే తెలుగు పండితుడుగా మనకు లభించడం జరిగింది. చాలా తెలుగు గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకొక గంట ఎక్కువ చూసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే సమయం మించిన దొరికినప్పుడే అందిపుచ్చుకోవాలి. రేపు వచ్చినా నాకు ఈ సమయం ఉండకపోవచ్చు, అతనికి ఉండకపోవచ్చు. సద్గురువులను మహానుభావులను కలిసినప్పుడు వచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి. వారి ఇప్పటిదాకా కొన్ని అర్థాలంకరణ, శబ్దాలంకరణ, ఇలా రకరకాలుగా తలపండిన పండితుల్లాగా మనకు చెప్తూ ఉన్నారు. కొన్ని పద్యాలు వాడిపిద్దాం. ఇప్పుడు అర్థాలంకరణ, శబ్దాలంకరణ గురించి చెప్పారు. అర్థాలంకరణ చెప్పించి మరొక వీడియో మీ ముందుకు వస్తాను.